So the Indians are so arrogant. రష్యా-యుక్రెయిన్ యుద్ధము నౌ మోదీస్ వార్. ఎవరు చెప్తున్నారండి అంటే పీటర్ నావరో బ్లూంబర్గ్ టీవీ అనబడే ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఈ భారతీయులు ఎంత అరగెంట్గా ఉన్నారు చూడండి, ఈ యుక్రెయిన్ యుద్ధము ఇప్పుడు మోదీ యొక్క యుద్ధం. అంటే మీకు అమెరికా మీడియాను చూసారు అనుకోండి, ఇక ఇట్ ఈస్ నో లాంగర్ ఏ యుక్రెయిన్ వార్ అని వాళ్ళు చెప్తున్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్కి నరేంద్ర మోదీకి మధ్య యుద్ధము స్టార్ట్ అయింది, ఇక్కడ యుక్రెయిన్ ఎక్కడ ఉంది వాళ్ళు అడుగుతున్నారు. కానీ పీటర్ నావరో లాంటి అంటే వైట్ హౌస్ యొక్క ట్రేడ్ అడ్వైజర్ మీకు అడ్డదిడ్డంగా మాట్లాడడం. నాకు అర్థమైన ఒకే విషయము లాస్ట్ టైం కూడా మాట్లాడాను, ఫ్రస్ట్రేషన్. అంటే ఎలాంటి ఫ్రస్ట్రేషను అంటే ఒక యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి దేశాలు మేము ఏం చెప్పినా కూడా ఎస్ బాస్, మీరు ఏం చెప్తే అదే కరెక్ట్, ద బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటారు చూసారా, అలాగా ఆ యాటిట్యూడ్ ఉండే దేశాలు మొన్న తోక ఆడించుకుంటూ 27 యూరోప్ యూనియన్ నాయకులు, సో వీళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్ ముందు వచ్చి కూర్చున్నారు. మీకు జార్జియా మెలోని ఇటలీ యొక్క ప్రధానమంత్రి చాలా ఆనందంగా, అమ్మయ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కన కూర్చుంటున్నానని ఈవిడ తెగ ఆనందపడిపోయారు. కొద్దిసేపటికే ముక్కు మూసుకుంటున్నారు. ఆవిడ ముక్కు మూసుకొని అటు ఇటు దిక్కులు చూస్తుంది. ఇక జెలెన్స్కీ అయితే డొనాల్డ్ ట్రంప్ వైపే చూడడం లేదు. ఇక వైట్ హౌస్ యొక్క ప్రెస్ సెక్రటరీ ఎక్కడో మూల కూర్చొని, ఒరే మీరందరూ ఎందుకురా అతని పక్కన కూర్చున్నారు, కంపు ఎంతలా వస్తుంది మీరు గమనించడం లేదా, ఆవిడ కూడా ప్రశ్నిస్తుంది. సో ఇదంతా ఏమిటి, డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫ్రస్ట్రేషన్ అండి. తాను ఏం చేసినా, ఎలాంటి రాజనీతిని ప్రయోగించినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. ఇవాళ అమెరికా మీడియా అసలు భారత్తో ఇలా వ్యవహరించడం ఏంటి, ఎంత తప్పు ఇది, ఇన్నేళ్ల పాటు ఉన్న వ్యాపారం సర్వము పోయింది కదా, ఈ డొనాల్డ్ ట్రంప్కి ఏమైనా మెంటలా, ఇది వాళ్ళే అడుగుతున్నారు. సో ఇప్పుడు ఇది మీరు ఎలా చూడాలి అంటే, మీకు ప్రతి ఒక్క అడుగు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రతి ఒక్క అనౌన్స్మెంట్ ప్రపంచం అసలు ఒప్పుకోవడం లేదు, అతన్ని ఒక జోకర్ లాగా చూస్తున్నారు. ఇదే ప్రాబ్లం. సో మీకు అమెరికా యొక్క ఫారిన్ పాలసీ అనేది పక్కకు వెళ్ళిపోయిందండి. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈగో మాత్రమే మిగిలింది. అమెరికా అధ్యక్షుడిని నేను చెప్పింది మీరు ఎందుకు వినరు అంటే, నువ్వు ఏ విషయమైనా కుదురుగా మాట్లాడుతున్నావా, నీ యొక్క నిర్ణయాలు ఒక నిర్ణయమైనా కరెక్ట్గా ఉందా, లేదు, లేనప్పుడు ఈ ప్రపంచము నీ మాటలు ఎందుకు వింటుంది. సో నువ్వు ఒక కమేడియన్ లాగా, జోకర్ లాగా ప్రపంచానికి కనిపిస్తున్నావు. ఇది ఎలా చెప్పాలంటే, అమెరికా యొక్క మిత్ర దేశాలు అమెరికాను ఒక బాస్లా చూస్తారు, అవునా. సో భారత్తో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి, మంచి ఫ్రెండ్షిప్ ఉంది, మంచి వ్యాపారం. కానీ మీకు ఒక పాలసీ డిసిషన్ అనుకోండి, భారత్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసారనుకోండి, వాళ్ళు థాడ్ని అన్నారు, అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నారు. సో మనం సర్వము పరిశీలించి థాడ్ కన్నా S-400 బెస్ట్, ఇది కొందాము. సో ఫస్ట్ దెబ్బ. లాస్ట్ ఇయర్ నుంచి కూడా F-35 విమానాలు అమ్మాలి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ మనం ఏంటి, రఫేల్ విమానాలే బెస్ట్, ఇంకా అవసరమైతే సుఖాయ్ 57 విమానాలు కొనుక్కుందాము. ఇలాగ అమెరికా వాడు ఏం చేసినా ఇప్పుడు రష్యన్ ఆయిల్స్ కొనకండి. అసలు ఇది చెప్పడానికి నువ్వు ఎవరు? నువ్వు ఏమో రష్యా వద్ద యురేనియం అంటావు, ఫర్టిలైజర్స్ అంటావు, కెమికల్స్ అంటావు, నువ్వు వాళ్ళకి వార్ ఫండింగ్ చేస్తావు. మేము రష్యన్ ఆయిల్స్ కొంటేనేమో ఇమీడియట్గా ఎందుకు కొంటున్నారు, మీ మీద శాంక్షన్స్ అంటావు. జయశంకర్ గారు అడుగుతున్నారు, అడగడము కాదు, నీకు ఇష్టము లేదు అనుకో మా వద్ద కొనకు, నువ్వు ఆపే. ఎవడు అడిగాడు? ఎవరైనా అమెరికా వద్ద వెళ్ళి పెట్రోలియం ప్రోడక్ట్స్ కొనుక్కు అడిగామా? అడగలేదు కదా. అంటే ఈ తిరగబడము, అమెరికా యొక్క ఈ కుట్రను మనము ఇలాగా ఎక్స్పోజ్ చేయడము, ఇదంతా ఇవాళ ఏమైంది, అమెరికా ఇండియా కాదండి, డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈగో. ఫైనల్ అస్త్రము అంటూ అలాస్కా అన్నారు, పుతిన్ గారు కూడా వచ్చారు, వచ్చి మాట్లాడిన తరువాత ఏమీ తేలలేదు.
సీజ్ ఫైర్ అన్నారు, నథింగ్ అని ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ యుక్రెయిన్ మీద దాడులు. సో ఇమీడియట్గా జెలెన్స్కీని వాషింగ్టన్ పిలిచి ఈయన మాట్లాడిన తరువాత వాళ్ళ మధ్య ఏం జరిగింది, ఇట్ ఈస్ నాట్ మై వార్ అని ఈయనే చెప్పాడు. నిన్నటికి నిన్న వచ్చిన వార్త ఏంటండి, జెలెన్స్కీ భారత్కు రావడానికి చాలా ఉవ్విళ్ళు ఊరుతున్నారు. అంటే అర్థం ఏంటి, జెలెన్స్కీ వచ్చి మోదీ గారిని కలవాలి. సో ఇక్కడ కూడా అమెరికాకు చాలా పెద్ద బ్లో, ఒక పెద్ద దెబ్బ. అంటే వాళ్ళు ఏం చేసినా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఈ ప్రపంచము ఆమోదించడం లేదు, ఒప్పుకోవడం లేదు, ఇంకా తిరగబడుతున్నారు. దాంతో ఇవాళ యావత్తు ప్రపంచ దేశాలు భారత్తో కలిసిపోయి ఈ టారిఫ్స్ అనేవి చాలా తప్పు, డొనాల్డ్ ట్రంప్ ఒక అతిపెద్ద చారిత్రాత్మకమైన తప్పు పని అనేది చేస్తున్నాడు. ఇది అమెరికాకు చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇన్నేళ్ల పాటు పెంచి పోషించిన ఫ్రెండ్షిప్ అనేది ఒకేసారి కొలాప్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇది ఏం జరుగుతుంది అంటే, మీకు నెక్స్ట్ 15-20 డేస్లో మళ్ళీ వీళ్ళు మాట్లాడుకుంటారు, మీకు ఈ శాంక్షన్స్ టారిఫ్స్ అన్ని తీసివేస్తారు. ఇలా అనుకోవడానికి లేదండి. డొనాల్డ్ ట్రంప్ దీన్ని పర్సనల్గా తీసుకున్నాడు. మోదీ గారేమో నువ్వు ఏమైనా చేసుకోరా, సో నీ ముందు నేను లొంగడం కాదు, నువ్వే నా ముందు లొంగాలి, ఇంతే కదండి, అలాగే ఉంటుంది కదా. సో రేపు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి సెప్టెంబర్ నెల ఈయన వెళ్ళాలి కదా. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ని ఈయన కలవలేదు అనుకోండి, ఇది చాలా పెద్ద సమస్య అయిపోతుంది. ఎందుకంటే పీటర్ నావరో అంటున్నాడు, మీ అక్సేయ్ చిన్ని స్వాధీనము చేసుకున్న చైనాతో ఇవాళ అంటే బెడ్ విత్ అథారిటేరియన్స్, నువ్వు డెమోక్రసీ కదా, ఇలాగ మీకు నియంతలు, పుతిన్ ఒక నియంత, జీ జింగ్పింగ్ ఒక నియంత, వీళ్ళతో కలవడం ఏంటి, నువ్వు చైనా వెళ్ళడం ఏంటి, అక్కడ వీళ్ళతో ఇంత పెద్ద, అంటే ఎట్లాంటి ఒక ఫ్రస్ట్రేషను అంటే నువ్వు మా మాట కదా వినాలి, నువ్వు ప్రపంచంలోనే అతిపెద్ద ద లార్జెస్ట్ డెమోక్రసీ, అలాగ ప్రవర్తించు అంటే మరి మీరు ప్రవర్తిస్తున్నారా? మీరు ఆ పని మీరు డెమోక్రసీయే కదండి. ఇప్పుడు అమెరికా అనేది ఒక పెద్ద డెమోక్రసీ కదా, నువ్వు చేస్తే కరెక్ట్, అదే భారత్ చేస్తే తప్పు అని చెప్పి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు నువ్వు తీసుకున్నప్పుడు ఎవరు నిన్ను గౌరవిస్తున్నారు? ఇదంతా ఇతను మాట్లాడడం లేదు. పీటర్ నావరో ఈ విషయాలంతా ప్రస్తావించడం లేదు. జస్ట్ ఇతనికి ఒక డ్యూటీ ఇచ్చారు, నువ్వు భారత్ను టార్గెట్ చేయి, ప్రతిరోజు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడు, వాళ్ళను ఫ్రస్ట్రేట్ చెయ్యి అంటే ఫైనల్గా ఇతను ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. మన వాళ్ళు ఏం చెయ్యాలో చేసుకుంటూ పోతున్నారు. నేను పోయిన వీడియోలో కూడా మాట్లాడాను, 40 దేశాలతో, బిగ్ కంట్రీస్ అండి, మామూలు కంట్రీస్ కాదు, పెద్ద దేశాలు, వీళ్ళతో మేము అతి పెద్ద ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ పెట్టుకున్నాం. దీనికోసం మేము కౌన్సిల్స్ తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు వీళ్ళతో మేము వ్యాపారం మొదలు పెడితే అమెరికాతో మాకు ఏ పని లేదు, అంటే నువ్వే ఫైనల్గా మా దారిలోకి రావాలి. దీన్నే ద ఇండియాస్ వే అని చెప్పి నేను అంటాను. మా దారిలోకి మీరు రండి, మేము మాత్రము మా పాలసీ ప్రకారమే, మేము ఏది అనుకుంటున్నామో, ఏది న్యాయబద్ధంగా ఉందో దాని ప్రకారమే మేము నడుచుకుంటాము. ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి బుల్లింగ్ అనేది మాతో చెల్లదని మోదీ గారు, జయశంకర్ గారు ఇవాళ యావత్ భారత్ ఇదే మాట్లాడుతుంది. నువ్వు మమ్మల్ని బుల్లింగ్ చెయ్యలేవు, ఇలాంటి బెదిరింపులు చాలా చూసాము, మేము ఏం చెప్తున్నామో అది నువ్వు వినగలిగితే మాతో మళ్ళీ వ్యాపారం ఉంటుంది. అంతేగాని మేము అమెరికా ఒక అగ్రరాజ్యము, మేము చెప్పిందే ప్రతి వాళ్ళు వినాలి అనే ఆ యూనిపోలార్ వరల్డ్ అనేది ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇవాళ ఇది మల్టీపోలార్ వరల్డ్. ప్రతి ఒక్క దేశము తన సొంత నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళకు అధికారం ఇవ్వబడుతుంది. ఇండిపెండెంట్గా వాళ్ళు ఆలోచించగలరు. ఆ దేశము వాళ్ళ ప్రజల కోసము ఏది మంచి అని అనిపిస్తుందో అది మాత్రమే వీళ్ళు చేస్తారు అనే ఆ నిజాన్ని అమెరికా వాడు ఇవాళ వరకు నమ్మలేకపోతున్నాడు. కాబట్టి అడ్డదిడ్డంగా మాట్లాడడము, ఇండియన్స్ ఆర్ సో అరగెంట్ అని చెప్పి ఇట్ ఈస్ ఎ మోదీస్ వార్ అని అనడము చాలా తప్పు. అయినా అనేశాడు, దీనికి పడాల్సిన శిక్ష ఖచ్చితంగా పడుతుంది. మరి ఇలాంటి స్టేట్మెంట్స్ పై మీ స్పందన ఎలా ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.